తలవంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవగలిగిన నాయన, జీవాధిపతి, బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవ మీకు వందనాలు. కీర్తనమైన మా దేవుడు మీరే. వెలుపలలో మీ వంటి వారు లేరు అయా. పరిశుద్ధతలోనికి సాచి అయిన దేవుడు లేరు కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ప్రేమించి మరొక దినాన్ని అయా దేవుని సన్నిధిలో గడిపే ఒక గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినందు బట్టి వందనాలు. తండ్రి, నీ బిడ్డలతో నేరుగా బహు స్పష్టముగా మాట్లాడారు. వాక్యం వెలువడతోడనే వెలుగు కలుగునని రాయబడినని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ నీకు వందనాలు చెల్లించుకుంటూ దిన వాక్యం ద్వారా బిడ్డలతో నేరుగా మాట్లాడండి. వెలుగు ప్రకాశింపచేసి తండ్రి దేవ, మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుమని సమస్త మహిమ నీకు చెల్లిస్తాను. అయా ముందున సమృద్ధుడే నడిపించు. యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అనేక సార్లు ప్రేమిన వాళ్ళరా, నిజంగా దేవుని బిడ్డలు ఏ రీతిగా ఉంటారు అంటే, ఎదుటి వ్యక్తులను చూసినప్పుడు నిజంగా ఒక రకంగా ఏమంటే వాళ్ళకు చాలా బలం ఉంది, ఆ బలం నిజంగా ఎంత గొప్పది అని చెప్తూ ఉంటారు. మరి కొద్దిసార్లు కొంతమంది అంటారు వాళ్ళకు ధనబలం ఉంది, ఒకవేళ ఫిజికల్గా అంటే మ్యాన్ పవర్ కూడా వాళ్ళకు ఉంది అని చెప్తూ ఉంటారు. సో వీళ్ళు బలవంతులు, లేకపోతే వీరి జీవితాల్లో నిజంగా ఏమైనా సాధించగలుగుతారు, లేకపోతే ఏమైనా, ఎందుకంటే వారికి ఉన్న శారీరక బలాన్ని బట్టి వాళ్ళు జయించగలుగుతారు. ఇంకా కొంతమందికి అయితే ధనబలము లేకపోతే మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి నిజంగా ప్రేమైన వాళ్ళరా వీరు చాలా బలవంతులు అని చెప్తూ ఉంటారు. ఇంకా ఒకవేళ చూస్తే వారికి ధనబలము లేకపోతే మ్యాన్ పవర్ ఇంకా జ్ఞానము నిందనుకోండి, ఇంకా వాళ్ళను అసలు మనం జయించలేము అన్న తలంపు నిజంగా ప్రేమ వల్ల లోకంలో ఉంటుంది. కాబట్టి నిజంగా అటువంటి బలాలు మనకు ఉండాలి అని అనేక మంది ఆశపడుతూ ఉంటారు ప్రేమ వల్ల. ఎందుకంటే దాని ద్వారా ఈ లోకంలో జయించిన వారిగా మనం ఉంటాము. వాటి ఉండడం వల్లే నిజంగా ఈ లోకంలో జయం కలుగుతుంది అన్న నిజముగా భావన అనేక మంది జీవితాల్లో ఉంటుంది ప్రేమ వల్ల. అయితే మరి శారీరక బలం ఉండడం వల్ల విజయాలు వస్తాయా, లేకపోతే అధికారము బలము మరి ఉండడం వల్ల విజయాలు వస్తాయా, లేకపోతే అధికారము ధనము తెలివితేటలు ఉంటే నిజంగా జయం వస్తుందా? ఎట్లా నిజంగా కంప్లీట్గా ప్రతి విషయాలలో కూడా ఏది ఉంటే బలం వస్తుంది లేకపోతే జయం వస్తుంది అంటే ప్రేమ వల్ల నాకు అనిపిస్తుంది దేవుడు మనకు బలమై ఉంటే విజయం వస్తుంది. హల్లెలూయా. నిజమా? ఆ రీతిగా ఉంటుందా అంటే నిజంగా దేవుని బలము ఉన్నవారు, ఈ ముందు చెప్పుకున్నాం కదా, ఈ మూడు ఉన్నవారి కంటే కొంతమందికి శారీరక బలం ఉంటుంది, కొంతమందికి డబ్బులు ఉంటుంది, కొంతమందికి జ్ఞానం అన్నీ ఉంటుంది. కానీ వీటన్నిటికంటే వీటన్నిటికంటే ఎవరు సక్సెస్ఫుల్గా మరి విషయం పొందే వారిగా ఉంటారు అంటే దేవుని బలం ఎవరికి ఉంటుందో ప్రేమ వాళ్ళు మాత్రమే విజయాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. అది దేవుడు చెప్పే లేకపోతే దేవుని మాట చెప్పే. నిజంగా మన జ్ఞానము తక్కువ కాబట్టి వీటిని చూసి మనం అనుకుంటే దేవుడు అంటాడు కాదు కాదు, దేవుడు ఎవరికి బలమై ఉంటాడు వారి జీవితాల్లో ప్రభావం. హల్లెలూయా. విజయం అనేది ఉండడం ప్రారంభిస్తాం. చూద్దాము ఏ రీతిగా ఆ మూడు బలాలు ఉన్న వ్యక్తులు గెలిచారా, దేవుని బలం ఉన్న వ్యక్తి నిజంగా వీటన్నిటిని అధిగమించాడా అంటే ఈరోజు వాక్య భాగం నుంచి చూడడం ప్రారంభిద్దాం. కీర్తనలు 18వ కీర్తన 1వ వచనం చూద్దాం ప్రేమిన వలన. కీర్తనలు 18వ కీర్తన 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నిజంగా ప్రేమిన వలన దావీదు చెప్పిన ఒక మాట ఏమనంటే యెహోవా నా బలమా అన్నట్టుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఒకవేళ లోకంలో ఇన్ని బలాలు ఉంటే దావీదు అంటున్నాడు యెహోవా నీవే నా బలమై ఉంటున్నావు ప్రభువా. నిజంగా దావీదు ఎవరు అంటే నిజంగా ప్రేమ అనేకమైన వాటిలో నిజంగా విజయం పొందిన వ్యక్తిగా ఒకవేళ మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. సరే, అది పక్కన పెడితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒకవేళ శారీరక బలం ఉంటే మనం విజయం సాధించవచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. చూద్దాం ఇప్పుడు శారీరక బలం గెలిచిందా
లేకపోతే దేవుని బలం గెలిచిందా? ఇప్పుడు మనం చూద్దాం, ప్రారంభిద్దాం ప్రేమల వలన. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 4-9 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం ప్రేమల వలన. గాతు వాడైన గొల్యాతు అను శూరుడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరి చుండెను. అతడు 6 మూరల జనుడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శ్రేష్ఠానం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించుకొని ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్ళకు రాగి కవచము, అతని భుజముల మధ్య రాగి బల్లెము ఒకటి ఉండెను. అతని ఈటె నేత కాని ధోని అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలు మోయుచు అతని ముందర నడుచుచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకు మీకెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడును కానా? మీరు సౌలు దాసులు కారా? మీరు మీ పక్షమున ఒకరిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపిన యెడల మేము నీకు దాసులము. నేను అతన్ని జయించి చంపిన యెడల మీరు నాకు దాసులై మాకు దాస్యము చెయ్యెదురు. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళారా, గొల్యాతు గురించి రాయబడిన మాటలు ఒకవేళ నాకు అనిపిస్తుంది, ఎంత బలవంతుడు అంటే తన రాగి కవచం ధరించుకున్నాడంట. తర్వాత తన ఈటె నేత కాని ధోని అంత పెద్దగా ఉందంట. విస్తారంగా నిజంగా ప్రేమ వల్ల అతని గురించి రాయబడుతుండగా అతని హైట్ వెయిట్ చూస్తూ ఉంటే ఎంత భీకరంగా ఉన్నాడు అంటే నిజంగా ప్రేమ వల్ల ఈ దినాలలో ఒకవేళ మనం అటువంటి స్వాస్థ్యం లేకపోతే శారీరకంగా అటువంటి వ్యక్తులను, అటువంటి బలవంతులు ఒకవేళ ఈ కాలంలో మనకు ఒకవేళ కనబడరేమో ప్రేమ వల్ల. ఎందుకంటే అంత హైట్, అంత వెయిట్ తాను ధరించిన ఒకవేళ నాకు అనిపిస్తుంది ఆయుధాలు ఎంత అంటే బైబిల్లో ఏదో మామూలుగా గొల్యాతు అని ఒక శూరుడు అని రాసి ఉండవచ్చు, కానీ నిజంగా అంతగా వర్ణించారంటే అతడు మామూలుగా బైబిల్లోనే రాయబడి ఉంటుంది. సౌలు అంటాడు కదా, ఏమని అంటే దావీదుతో అంటాడు, నీవు బాలుడవు, అతడేమో బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు. అంటే చిన్నప్పటి నుంచి ఇంత శారీర దారుఢ్యమే కాదు, చిన్నప్పటి నుంచి అంటే ప్రేమ వల్ల యుద్ధమును అభ్యసించిన వాడు, యుద్ధలో నిజంగా ప్రావీణ్యత పొందినవాడు ప్రేమ వల్ల. హల్లెలూయా. నిజంగా ఎంతటి బలవంతుడు అంటే ఇటువంటి వ్యక్తులు నిజంగా ఈ కాలంలో మనకు పెద్దగా కనబడకపోవచ్చు ప్రేమ వల్ల. ఎందుకంటే అంతగా ఉన్న వ్యక్తులు, ఇంత శారీర బలం ఉంటే నిజంగా నాకు అనిపిస్తుంది ఒక దేశమే అతన్ని చూసి అతిశయపడతా ఉందా, లేకపోతే ఒక దేశమే ఏ రీతిగా ఉంది అంటే ప్రేమ వలన ఆ శూరుని బట్టి అతడు చేస్తున్న మీరు చెప్పచ్చు ఎట్లా అంత ధైర్యంగా ఉన్నారు అంటే ఆ బలాన్ని చూసి ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారంట, ఇశ్రాయేల్ మీదకి యుద్ధం చేయడానికే కాదు ప్రేమ వల్ల ఆ వ్యక్తి చెప్పే మాటలతో ఆ రాజు లేకపోతే ఫిలిస్తీన్ల సైన్యం అంతా కూడా ఏకీభవిస్తున్నారు. అంటే నిజంగా ఇంత శారీర బలము కలిగిన, ఇంత యుద్ధము నైపుణ్యత కలిగిన, ఇంతటి భీకరమైన ఆయుధాలు కలిగిన ఈ వ్యక్తిని ఎవడండి జయించేది? అందుకే కదా ప్రేమ వల్ల ఆ వ్యక్తి అంటాడు కదా, మీలో ఎవరినైనా సరే ఒకరిని ఏర్పరచుకొని నా మీదకి రండి, నేను వారితో యుద్ధం చేస్తాను. యుద్ధం చేస్తే మీ వాడు చచ్చిపోతే మీరు నాకు బానిసలుగా ఉండాలి నిజంగా, లేకపోతే నేను చనిపోతే మా దేశం అంతా మీకు బానిసలు అవుతారు అంటే నాకు అనిపిస్తుంది ప్రేమ. ఎంత నమ్మకం లేకపోతే ఆ వ్యక్తి వేస్తున్న ఛాలెంజ్ నిజంగా వారి ప్రజలకు కానీ, లేకపోతే వారి రాజుకు కానీ, లేకపోతే వారి సర్దారులకు కానీ ఏమాత్రం కూడా నమ్మకం లేకపోతే దానికి ఒప్పుకోరు ప్రేమ వల్ల. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆ వ్యక్తి యొక్క బలం మీద వారికి ఉన్న నమ్మకం ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గొల్యాతు అనే శూరుడు ఓడిపోడు అనేది ఫిలిస్తీయుల యొక్క
నమ్మకం ప్రేమైన వాళ్ళరా. ఎందుకంటే ఇంత బలము ఉన్న వ్యక్తి, ఇంత యుద్ధ అభ్యాసం చిన్నప్పటి నుంచి నాకు అనిపిస్తది. చిన్నప్పుడు అతడు యుద్ధం నేర్చుకుంటున్నప్పుడు, ఒకవేళ పెరిగి పెద్దవాడయ్యేంత వరకు ఒకవేళ ఏమేమి వచ్చో ఆ ఫిలిష్తీయులకు తెలుసు కాబట్టి, ఇటువంటి బలవంతుని ఎవ్వడు కూడా, ఎక్కడ కూడా ఓడించలేడు అన్న నమ్మకంతోనే ప్రేమైన వాళ్ళరా, వాళ్ళు ఈ ఫిలిష్తీయుడైన ఆ గొల్లియాతు ఛాలెంజ్ చేస్తూ ఉంటే ఇశ్రాయేలులతో వారు నిశ్శబ్దంగా ఉండినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంత మాత్రమే కాకుండా ఒకవేళ బైబిల్‌లో చూస్తే, ఒకవేళ వారి నమ్మకం, ఆ బలం ఆ రీతిగా ఉంటే, ఒకవేళ ఇశ్రాయేలీయులలో నిజంగా ప్రేమైన వాళ్ళరా, ఒకవేళ ఆ వ్యక్తి ఏమాత్రం కూడా మరి అంత భయపెట్టే రూపం లేకపోయి ఉంటే, ఇశ్రాయేలీయులు ఎవరో ఒకరు యుద్ధం చేసిండేవాళ్ళు ప్రేమైన వాళ్ళు. అయితే వీరు కూడా ఆ వ్యక్తి యొక్క బలము చూసి బైబిల్లో రాయబడి ఉంటుంది. సౌలును అతనితో ఉన్న వారందరూను మిక్కిలి భయపడిరి అని రాయబడి ఉంటుంది. అంటే ఎంత శారీరక బలము ఉందో, ఎంత భయంకరమైన శూరుడు గొల్లియాతు మనకు కనపడుతుంది ప్రేమ. ఇంత శూరుని నిజంగా జయం పొందాడా? లేకపోతే ఈ వ్యక్తికి ఉన్న బలము ఆ దేశానికి విజయం ఇచ్చిందా అంటే ప్రేమ వల్లరా ఇవ్వలేదు అని చెప్పవచ్చు. ఎందుకు అంటే సాధారణంగా మనం అనుకుంటాం ఇంత బలం ఉంటే, ఒకవేళ ఫిలిష్తీయులు అనుకున్నారు, ఒకవేళ ఇశ్రాయేలులో అనేక మంది అనుకున్నారు ఇతనితో జయించడం కష్టం అని. అయితే ప్రవీణ వల్ల బైబిల్ గ్రంథాల్లో చూస్తే దావీదు ఏం చేశాడంటే, నేను నీవు నిజముగా తిరస్కరించిన యెహోవా పేరట నేను యుద్ధానికి వస్తున్నాను, యుద్ధము యెహోవాదే. అంటే దావీదు ఏం చెప్తున్నాడంటే, అయా నా బలం కాదు, నా దేవుడు నాకు బలమా. అంటే యుద్ధం నేను కాదా, అంటే నేను కాదు చేస్తున్నది, ఇంకెవరు చేస్తారు అంటే దేవుడు చేస్తాడు. అంటే ఒకవేళ కనపడడానికి నేను ఉన్నానేమో కానీ, అయితే దేవుడు, అందుకే దావీదు అన్నాడు యెహోవా నా బలమా. అంటే దేవుడు నా బలమై ఉన్నాడు కాబట్టి ఆయన పేరుతో నీ దగ్గరికి వస్తున్నాను. ఎవరు గెలిచారు ప్రవీణ వల్ల మనందరికీ తెలుసు. ఫిలిష్తీయుడు బోర్లా పడేయాడు అని బైబిల్లో కనబడుతుంది. ఇంకా బాగా కనబడే మాట ఏది అంటే నాకు అనిపిస్తుంది ప్రేమైన వాళ్ళరా, ఏమని అంటే దావీదు గొల్లియాతు కంటే బలవంతుడై ఒడెసెలతోని చంపెనన్నమాట. హల్లెలూయా. నిజంగా దేవుడు బలమై కలిగి ఉన్న ఆ దావీదు ఏం చేశాడంట, సాధారణంగా నిజంగా ఎంత ఈజీగా అంటే నిజంగా నాకు అనిపిస్తుంది ఇంత బలమా, ఇంత బలాన్ని చూసి వారంతరూ నమ్మకం పెట్టుకుంటే దేవుని బలము ఎదుట, దేవుని బలము ఎదుట ఈరోజు నిజముగా బలం బొక్క బొర్ల పడింది అని చెప్పవచ్చు. బైబిల్ భాషలో చెబితే అతడు బోర్ల పడెను అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అనేక సార్లు అనుకుంటుంటాం కదా, ఈ బలం ముందు మనం నిలబడగలుగుతామా? నిజంగా ప్రేమైన వాళ్ళ అయితే ఆ బలం ఏమైందంట, బొక్క బొర్ల పడడం ప్రారంభించింది. హల్లెలూయా. ఎవరి ఎదుట? దేవుని బలము ఎదుట, దేవుని బలము ఎదుట ప్రేమ. అనేక సార్లు మన ముందు కనపడుతున్న ఆ సమస్య యొక్క భయాన్ని బట్టి నిజంగా మనం భయపడిపోతుంటాం. విజయం ఆ పక్షాన్ని ఉంటుందా ఏమో అన్నట్లుగా నిజంగా భయపడుతుంటాం ప్రేమ. అయితే దేవుడు ఎప్పుడైతే మనకు బలమై ఉంటాడో, నీ ఎదుట గొల్లియాతు నిలబడినా అతడు బాల్యం నుండి యుద్ధ విద్యాసము చేసి ఉన్న బోర్ల పడాల్సిందే. హల్లెలూయా. జరిగిన ఒక సంఘటన నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రేమ వలన. నిజంగా ఏంటి అంటే, ఒకవేళ ఈ నెక్స్ట్ చెప్పే సందర్భానికి కూడా ఈ సాక్ష్యము పనికి వస్తుంది ప్రేమ. ఒకరోజు ఒక దైవ సేవకుని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. సో అతనికి ఏ రీతిగా ఉంది అంటే, పలుకుబడి ఉంది, ధనం ఉంది, మ్యాన్ పవర్ కూడా ఉంది ప్రేమ. మ్యాన్ పవర్ కూడా ఉంది. అంటే వాళ్ళు ఏమైనా చేయగలరు. ఇప్పుడైతే మరి దేవుని నమ్ముకున్న, లేకపోతే దేవుని సేవ చేస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి వీళ్ళన్న మాట ఏంటి అంటే, అస్సలు నా ముందు మీరు నిలబడతారా? అసలు నా ముందు, నా బలము ముందు, లేకపోతే నా డబ్బు ముందు, లేకపోతే నాకున్న పలుకుబడి ముందు, నాకున్న మ్యాన్ పవర్ ముందు అసలు నువ్వు నిలబడతావా అని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు ప్రేమ. దేవుడు దేవుని బిడ్డల పక్షాన ఉంటాడు. ఆ దేవుడు ఎంత బలవంతుడు అనేది ఈ వ్యక్తికి తెలియదు ప్రేమైన వాళ్ళని. ఎందుకంటే తనకున్న బలాన్ని బట్టి, లేకపోతే తనకున్న శక్తిని బట్టి, లేకపోతే తనకున్న డబ్బును బట్టి, పలుకుబడిని బట్టి ఆ రీతిగా అన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుని మరి సేవకుడు
ఇప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎక్కడో ఒక వారి ఇంటి దగ్గరికి వచ్చి అసలు నా ముందు నేను నిలబడతావా అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రేమైన వాళ్ళ బలమైన వ్యక్తి. సో నిజంగా మనిషి రీతిగా చూస్తే ఇశ్రాయేలీయులు ఏ రీతిగా అందరూ భయపడ్డారో, నిజంగా అక్కడ ఉన్న అందరూ కూడా ఆ వ్యక్తిని చూసినప్పుడు, ఆ వ్యక్తి చెప్పిన మాటలు విన్నప్పుడు ఇది నిజం కదా! ఎందుకంటే మనం చూస్తున్నాం. ఆ వ్యక్తికి ఉన్న పలుకుబడి, ఆ వ్యక్తికి ఉన్న డబ్బు, ఆ వ్యక్తికి ఉన్న మ్యాన్ పవర్, ఏది చెబితే ప్రభుత్వం అది జరిగిపోతుంది ఈ ప్రేమలో. అంతటి బలవంతుడు వచ్చి చెప్తుండగా మిగిలిన అందరూ కూడా భయపడ్డారు ప్రేమలో. అయ్యా ఎట్లా అవుతుంది? నిజమే, ఆయన చెప్పింది నిజమే కదా! కాబట్టి మనం అతని బలం ముందు మనం నిలబడలేమంటే, అయితే సేవకుడు చేసిన పని ఏంటి అంటే ప్రేమ వల్ల దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని బలాన్ని ఆశ్రయించడం ప్రారంభించాడు. హల్లెలూయా! ఎప్పుడైతే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ సేవకుని పక్షాన బలమై దిగి వచ్చాడో ఏమైంది? పలుకుబడి నిలబడలేకపోయింది, డబ్బు నిలబడలేకపోయింది, తనకున్న మ్యాన్ పవర్ ఆ దేవుని బలం ముందు నిలబడలేకపోయింది ప్రేమ వల్ల. హల్లెలూయా! ఇంకొక మాటలో చెప్పాలి అంటే బొక్క బొర్ల పడిపోయింది ప్రేమ. ఎవరి ఎదుట? సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట ప్రేమ వల్ల. హల్లెలూయా! ఎంత ఎంత అంటే నిజంగా బైబిల్ దినాలలోనే కాదు, మన దేవుడు నేటికి సజీవుడు ప్రేమిన వల్ల. ఎన్ని రకాలుగా చూసుకున్నా ఆ సేవకుడు నిశ్చయముగా ప్రేమిన వల్ల బలహీనుడిగా కనపడచ్చు. ఎదుటి వ్యక్తి చాలా బలమైన వ్యక్తి. హల్లెలూయా! అయితే నిజంగా ఈ సందర్భంలో దేవుని మాట గుర్తు వస్తాం. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఏ పాటి దానవు చదును భూమి అవుతావు. అది నా దేవుడు చెప్పిన మాట. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళారా, ఇంత బలము, ఇంత పలుకుబడి దేవుని బలము ఎదుట సాగిలపడిపోయింది ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! ఇంకా చూద్దాం. మరి డబ్బులు బలం ఉన్నవారు, ఒకవేళ బైబిల్లో కూడా ఇటువంటి శక్తి ఉన్నవారు దావీదు మీద విజయం పొందారా అంటే లేదు అని చెప్పవచ్చు ప్రేమైన వాళ్ళ. రండి చూద్దాం. మనందరికీ తెలుసు ప్రేమైన వాళ్ళారా ఏ రీతిగా ఉంటుంది అంటే, మరి సౌలు దావీదును చంపాలనుకున్నాడు. బైబిల్ సౌలు ఏం చేశాడు? దావీదును చంపాలనుకున్నాడు. అసలు రాజు తలుచుకుంటే సామెత ఉంటుంది కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ రాజు అనుకుంటున్నాడు దావీదును చంపాలి. ఇదేమన్నా పెద్ద విషయం మా ప్రేమ వల్ల? ఈజీగా చంపివేయచ్చు. ఎందుకంటే సౌలు రాజు, సో తన దగ్గర అధికారం ఉంది, సైనిక పవర్ ఉంది. సో ఈజీగా దావీదును చంపడం పెద్ద విషయమా అంటే కాదు అని చెప్పవచ్చు ప్రభు. అయితే మనం బైబిల్లో చూస్తాం, సౌలు దావీదును చంపాడంటే చంపలేకపోయాడు ప్రభు, చంపలేకపోయాడు. అసలు దావీదును ఎక్కడ కూడా ఎప్పుడు కూడా దావీదును సౌలు చంపలేకపోయాడు ప్రభు. ఎందుకు? ఒక రాజు ఒక దావీదును ఎందుకు చంపలేకపోయాడు? అసలు రాజుకున్న మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఎంతగా ఉంటుంది అంటే అంతగా ఉంటుంది ప్రవీణ వల్ల. మరి అంతగా ఉన్న రాజు, అంత బలం ఉన్న రాజు, అంత పలుకుబడి ఉన్న రాజు, లేకపోతే అధికారం ఉన్న రాజు ఎందుకు దావీదుని చంపలేకపోయాడు అంటే, బైబిల్ గ్రంథంలో మీకు ఒక వాక్యాన్ని నేను చూపించాలని ఆశపడుతున్నాను ప్రేమ వల్ల. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోను కొండ స్థలముల యందును జీవు అను అరణ్యమును ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. ఈ మాట ఇంకొంచెం జాగ్రత్తగా చదువుతాం. సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. హల్లెలూయా! ఏం చేశాడంట? సౌలు అయితే అనుదినము దావీదును వెతుకుతున్నాడంట ప్రేమ. అయితే దేవుడు ఎట్లా తప్పించుకుంటున్నాడు మనం చూస్తుంటాం. ఈ వ్యక్తి అనేక చోట్ల నుంచి తప్పించుకున్నాడు, అయితే ఈ సమయంలో పట్టుబడ్డాడు, ఈ సమయంలో దొరికిపోయాడు అని చెప్తుంటారు. అంత పెద్ద పెద్ద నిజముగా వ్యక్తులైన ప్రభుత్వం ముందు ప్రేమ వల్ల నిజంగా ప్రభుత్వంగా దగ్గర ఉన్న ఒకవేళ ఆయుధ సంపత్తి కావచ్చు, వాళ్ళకున్న నెట్వర్క్ కావచ్చు, దాని ముందు సామాన్యులు ఎంతో నెట్వర్క్ ఉన్న వ్యక్తులు సహితం
బొక్కబారలు పడుతూ ఉంటారు. ఎందుకంటే దొరికిపోతుంటారు ఆయా పరిస్థితులను బట్టి. ఎందుకంటే వీరి బలం ముందు వీరి బలము నిలబడలేదు ప్రమిన వాళ్ళ, కాబట్టి దొరికిపోతూ ఉంటారు. అయితే దావీదు సౌలు చేతికి దొరకలేదంట. కారణం ఏంటి? కారణం ఏంటి అంటే ఇక్కడ రాయబడింది కదా, అనుదినము అంట ప్రమినారా. ఏదో మనం కనబడుతుంది, వాస్తవంగా మనం చూస్తాం, పలానా చోట ఉన్నప్పుడు వెళ్ళాడు, తర్వాత వచ్చేసాడు, లేదు ఇంకా తర్వాత వెళ్ళాడు, ఇట్లా అనుకుంటాం. కానీ అయితే బైబిల్ ఇక్కడ రాయబడింది అనుదినము, ఎవ్రీ డే అంట ప్రమిన వాళ్ళరా. సౌలు దావీదును తరమడానికి ప్రయత్నం చేస్తే దేవుడంట ఏదో ఒక రోజు దొరికిపోవాలి. దావీదు మనిషి రీత్యా మనిషి బలముతో ఒకవేళ ఉంటే, అయితే దేవుడు తనకు బలమై ఉన్నాడు కాబట్టి సౌలు రోజు వెతుకులాడిన దావీదును కనుగొనలేకపోయాడు, దావీదును పట్టుకోలేకపోయాడు. హల్లెలూయా. ఏ బలం? దేవుని బలం ముందు తనకున్న బలము నిలబడలేకపోయింది ప్రేమ వల్ల. హల్లెలూయా. అంటే మనం ఏం చూస్తూ ఉంటామంటే దేవుని బలాన్ని నిశ్చయంగా అనేక సార్లు మన పక్షమున ఉన్నవాడు నిజముగా, అందుకే కదా ఎలీషా అంటాడు కదా, ఆ వ్యక్తి సిరియా దండ అంతా ఉదయకాలమునే లేచి, ఒకవేళ ఎలీషా శిష్యుడు చూస్తే ఉదయకాలమే సిరియా దండ అంతా వచ్చి ఏం చేసి ఉంటారు, ఆ కొండను ముట్టడించి ఉంటే ఆ వ్యక్తి భయపడి, అయ్యా మనమైతే ఇక్కడే ఇద్దరమే ఉన్నాం, ఒకవేళ ఇంకా మంది శిష్యులు ఉన్నారో మనకు తెలియదు. అయితే ఇప్పుడు చూస్తే ఒక సైన్యము వచ్చి మనం నివసిస్తున్న ప్రాంతం అంతా ముట్టడి వేసింది అంటే ఎలీషా ఒక మాట అంటాడు, వారి పక్షమున ఉన్న వారి కంటే మన పక్షమున్న దేవుడు సర్వశక్తి. హల్లెలూయా. అప్పుడు అంటాడు కదా ఎలీషా, దేవా నా పనివారి కన్నులు తెరువు అని ప్రార్థన చేయగా బైబిల్లో రాయబడి ఉంటుంది ఏమని అంటే, పర్వతము చుట్టూ అగ్ని రథములు అగ్ని గుర్రములు కనబడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అనేక సార్లు మనం ఎదుర్కొంటున్న సమస్య యొక్క బలని చూసి మనం భయపడుతూ ఉంటాం ప్రేమ. అయితే మన పక్షమున దేవుడు బలమై ఉన్నాడు. హల్లెలూయా. ఆ బలం ఎదుట నీవు ఎదుర్కొంటున్న సమస్య బలం ఎంతైనా సరే నిలబడనేరదు ప్రేమ. సిరియా దండు ఎలీషాను పట్టుకునిందా అంటే ఏమి చేయలేకపోయింది ప్రేమ. జస్ట్ ఒక్క పర్సన్, ఒక ప్రార్థన, దేవుడు బలమై ఉన్నాడు కాబట్టి, అయా వీరి కన్నులు మరి అంధత్వం కలగచేయండి, వారి కన్నులు మొయ్యబడితే ఆ వ్యక్తి ఏం చెప్తే మొత్తం సైన్యం అంతా నిజంగా నడుచుకుంటూ రావడం ప్రారంభించింది. హల్లెలూయా. అంటే దేవుని బలం ఎంత గొప్పదో చూడాలి. అనేక సార్లు ఆ బలాన్ని మనం ఆశ్రయించక, లేక ఆ బలమైన దేవుడు మన పక్షాన ఉన్నాడని తెలియక మనం భయపడేవారే ఉంటాం. ఓకే, ఇంకా చూద్దాం. ధనం ఉంది, లేకపోతే బలం ఉంది, అయితే జ్ఞానము కూడా ఉంది. అయినా కూడా దేవుని బలం ముందు నిలబడ్డారా అంటే నిలబడలేకపోయినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ ద్వారా. ఇక్కడ మనం చూద్దాం 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలు అబ్షాలోము పక్షాన వహించిరని దావీదునకు వర్తమానం రాగా. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు అందరూ కూడా అబ్షాలోము పక్షాన చేరారంట. అంటే ఎంత బలము అబ్షాలోము. ఇశ్రాయేలు అందరూ కూడా, అంటే దేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఏ పక్షాన ఉన్నారు? అబ్షాలోము పక్షాన ఉన్నారంట ప్రేమ వల్ల. అంత మాత్రమే కాకుండా ఇంకా మనం చూడడం ప్రారంభిద్దాం. అంటే ఒక బలము కలిగి ఉన్నాడు, అధికారం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఇంకా ఏం కలిగి ఉన్నాడు అబ్షాలోము అంటే మనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అబ్షాలోము అహీతోఫెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలిసి కొనుటకై ఆలోచన చేద్దామని రమ్మని అనగా. ఇక్కడ చూస్తే బలం ఉంది, అధికారం ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే అబ్షాలోముకు అహీతోఫెలు అనే ఒక జ్ఞానము కలిగిన వ్యక్తి కూడా యాడ్ అయినట్లుగా మనం ఇక్కడ చూడడం ప్రారంభిస్తాం. నిజంగా అంత జ్ఞానం వ్యక్తి అంటే అతని ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయి అంటే మనం అదే 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం
23వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినాలలో అహీతోయేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా ఉండెను. ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళరా, ఎంత ఎంత బలమైన ఆలోచన అంటే దేవుని దగ్గర యోచించి, అంటే అంత పక్కా పర్ఫెక్షన్గా ఉంటుంది అంట. అసలు ఏమైనా ఉంటుందా? అసలు జ్ఞానము, సో బలము, అధికారం ఇన్ని ఉంటే కూడా ఇక దాని ముందు ఎవరు నిలబడతారులేండి అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అయితే శత్రు ఎంతటి యుక్తులున్నా ఒక్క దేవుని ఎదుట ఏ బలము కూడా నిలబడదు ప్రేమ. హల్లెలూయా. మనకు తెలుసు ప్రేమ వాళ్ళ దేవుడు ఏం చేశాడు, దావీదుకు ఆ విషయంలో కూడా విజయం ఇచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అబ్షాలోము చచ్చిపోయారు, జ్ఞానవంతుడైన అహీతోయేలు చచ్చిపోయినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళ. అంటే ఎన్ని ఉన్నా ఒక్క దేవుని బలము మనకున్న ఎడల ఏమవుతుంది అంటే మనం అన్నిటి మీద విజయం పొందేవారిగా ఉండడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళ. హల్లెలూయా. నిజంగా మనం అనుకుంటూ ఉంటాం, అయ్యా శత్రువు బలవంతుడు, శత్రువు శరీర బలం బాగుంది, శత్రువు దగ్గర అధికారం ఉంది, శత్రువుల ఎదుట డబ్బులు ఉన్నాయి, శత్రువులు జ్ఞానవంతులు కూడా, ఏది ఉన్నా ప్రేమ ఒక్క దేవుని బలము నీ పక్షాన ఉంటే చాలు, దేవుడు నీ పక్షాన ఉంటే చాలు, అన్నిటిలో నిజముగా మనం విజయం పొందేవారిగా ఉంటాం. నిజంగా ఆ కీర్తనలు, ఒకవేళ 18వ కీర్తన ముందు చిన్న అక్షరాలతో రాయబడింది ఒకవేళ మనం చూస్తే అక్కడ చాలా చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఎప్పుడు దావీదు ఆ కీర్తన రాశాడో మనం చూస్తే ప్రేమలో అక్కడ రాయబడిన మాట ఏ రీతిగా ఉంటుందంటే, యెహోవా దాసుడైన దావీదు కీర్తన, అతని శత్రువుల అందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యము చెప్పి యెహోవాను స్తుతించెను. అతడు ఇట్లనెను. హల్లెలూయా. అన్నీ చూశాడు దావీదు. ఒక్కొక్కసారి ఒక భయం. అయితే అల్టిమేట్గా దావీదు చెప్తున్నమాట, యెహోవా నా బలమా. హల్లెలూయా. ఎన్నిటిలో ప్రభు నాకు జయం రావడానికి కారణం ఏంటి అంటే కేవలం నువ్వే ప్రభువా. హల్లెలూయా. మరి ఏ భయాన్ని, శత్రువుల బలాన్ని చూసి ఎప్పుడు భయపడుతున్నామో ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అయితే దేవుని బలం మనతో ఉంటుండగా, దేవుడు బలమై ఉంటుండగా ఆ దేవుని బలాన్ని ఆశ్రయిద్దాం. తద్వారా మనము కూడా అన్ని దానిలో చెప్పగలిగే విజయం పొందేవారిగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, బంగారు పాదాలకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు. కీర్తనీయుడమైన మా దేవుడు మీరే నాయన. అయ్యా, మా ముందున్న సమస్యలను చూసి మేము భయపడేవారిగా, దిగులు పడేవారిగా, ఒక రకంగా చూస్తే అయ్యా పారిపోయేవారిగా ఉంటే, తండ్రి భయపడకము, అయ్యా నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు బలమై ఉన్నాను అని సెలవిచ్చే గొప్ప దేవుడిగా, అయ్యా బలమును ఆశ్రయించి తద్వారా విజయం పొందేవారిగా నిజముగా ఉండులాగున ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందు బట్టి వందనాలు. నిజముగా మా ఎదుట ఉన్న పర్వతం లాంటి సమస్యలనైనా అయా చదును భూమి కలగా చేసే దేవుడుగా మీరున్నారు తండ్రి. ఎవరు మా పక్షాన ఉన్నారు అంటే మా సమస్యను గొప్ప పర్వతములు సహితము చదును భూమిగా చేయగలిగిన దేవుడే మా పక్షాన ఉంటుండగా తండ్రి, అటు కృప చేత, అయ్యా అటు ధైర్యము చేత ఆ బలమును ఆశ్రయించే రీతిగా ప్రభువా మీరే మాకు కృప చూపించండి, సహాయము దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఎంతమంది అయితే వాక్యం వింటున్నారు వారందరి జీవితంలో దావీదులాగా స్తుతించే వ్యక్తులుగా, ఆరాధించే వ్యక్తులుగా, ఘనపరిచే వ్యక్తులుగా తండ్రి మార్చి మీరే మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుమని ప్రార్థన చేసి కూర్చున్నాం. మహిమ నీకే అయా, ఘనత నీకే, ప్రభావములు యుగ యుగములు నీకు మాత్రమే కలుగునుగాక యేసయ్యా. మరి ఎంతమంది జీవితాలు సమస్యల గుండా వెళ్తున్నారు అయా, సీయోను అయా నిజమో మాకు పగవారు బలవంతులై ఉంటున్నారు అంటున్నాగా, అతి బలముల కంటే అధికమైన బలము మేము సేవిస్తున్న దేవుడే అని తెలుసుకొని ఆ బలాన్ని ఆశ్రయించి విజయం పొంది దేవుని గణపరిచే ఇన్ని రోజులు ఒకవేళ మా బలంతో ప్రయత్నం చేస్తారేమో ప్రభువా, వారి బలాలతో ప్రయత్నం చేస్తారేమో, ఇప్పుడైతే అయా దేవుని బలాన్ని ఆశ్రయించు
దావీదులాగా తండ్రి నిన్ను ఆశ్రయించి ముందుకు వెళ్ళటకు కృప చూపించు. మీరే మహిమ ఘనత ప్రభావాలు అయా గర్భఫలమున దీవెన అయితేనే, అయా సొంత గృహాలు అయితేనే, వెహికల్ అయితేనే, మ్యారేజ్ అయితేనే, తండ్రి లైట్ సెటిల్మెంట్లు అయితేనే, అయా ట్రాన్స్ఫర్ విషయంలో అనేక దినాలుగా కనిపెడుతున్న బిడ్డలు ఉంటారు. అయా కోర్టు కేసెస్తో మిగిలిపోతున్న లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ తొలగించి కుటుంబంలో శాంతి సమాధానం, కుటుంబ సభ్యులు కలిసి ఉండాలని అయా మీరు ఇచ్చిన వాగ్దానాలు తండ్రి. అయా ఇప్పటికే తండ్రి అనేక నెలలు గడిచిపోయి ఉంటున్నాయి ఈ సంవత్సరంలో ప్రభువా. ఇక ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఈ దినము నుంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎవరి జీవితాల్లో తండ్రి వాగ్దానాలు తీసుకొని ఉన్నారు, వారందరి జీవితాల్లో వారు తీసుకున్న ప్రతి వాగ్దానం యేసుక్రీస్తు నామ మహిమార్థంగా నెరవేర్చబడునుగాక. వారు అద్భుతములు పొందుకొందురుగాక. తండ్రి దయతో జ్ఞాపకం చేసుకుని భూమి ఆకాశం గతించిపోవును కానీ నా మాట గతించుదని సెలవిచ్చిన దేవా తండ్రి, నీ బిడ్డల జీవితాలు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి మీరే మహిమ పొందమని పరిచయకు సహకరిస్తున్న ప్రతి మరి ముఖ్యంగా ఆర్థిక పరమైన అద్భుతాల కోసం ఎదురు చూస్తారు. ఆర్థిక వనరులు సమృద్ధిగా వారి దగ్గరికి వచ్చారు. మీరే మహిమ పొందమని నేను పరిచయకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా ఆర్థిక వస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నీ బలమైన కార్యాలు జరిగి అనేక మంది జీవితం మీరే బలమై ప్రత్యక్షమై విజయం అనుగ్రహించి మీ నామని మహిమపరచు. సమస్త మహిమ నీకు మాత్రమే చెల్లిస్తాం. నడిపించుకోవాలి యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.